ఒక క్రిస్టియన్ ఉమెన్గా బొట్టు పెట్టుకోవచ్చా? ద ఆన్సర్ ఈజ్ నో. వై అంటారా? మోడ్రన్ డేస్లో చూస్తే బొట్టు ఒక బ్యూటీ యాక్సెసరీ లాగా అయిపోయింది. దాని డీప్ రూట్స్ చూస్తే రిలీజియన్తో సింబల్స్తో ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా అంటున్నారు. బొట్టు డీప్ రూట్స్ మనం చూస్తే హిందూయిజంలో దానిని అజ్న చక్ర అంటారు, అంటే థర్డ్ ఐ అని. ఒక మనిషి ఇన్నర్ విజన్ అండ్ కాన్షియస్ ని ఓపెన్ చేస్తుంది. మెయిన్లీ రెడ్ కలర్ ఉంటుంది, అంటే పార్వతి, ద గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ, లవ్ అండ్ మ్యారేజ్ అని. హిందూ మ్యారీడ్ ఉమెన్ కి బింది లేదా సింధూర్ ఒక సింబల్ దట్ దే ఆర్ మ్యారీడ్ అని. శివపూర్మ చెప్తుంది థర్డ్ ఐ చెడుని నాశనం చేస్తుందని. ఇలా బొట్టు హిందూయిజంలో డీప్ సింబల్స్ గా చూపిస్తుంది. బైబిల్ మనకి క్లియర్ గా చెప్తుంది రిలీజియన్స్ ని గానీ ఐడల్స్ ని గానీ మనం ఫాలో అవ్వకూడదని. నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని బేసిక్ క్రిస్టియన్ ప్రిన్సిపల్. ఇది మొదటి ఆజ్ఞ. ప్రెసెంట్ డేస్లో బింది ఒక ఫ్యాషన్ యాక్సెసరీగా చూస్తున్నారు, కానీ దాని డీప్ రూట్స్ మాత్రం హిందూ వర్షిప్కి, హిందూ సింబల్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి. బొట్టు ఒక కల్చరల్ థింగ్ కాదు, హిందూయిజంలో దానికి డీప్ స్పిరిచువల్ మీనింగ్ కలిగి ఉన్నది. ఒక క్రిస్టియన్గా వేరే వాళ్ళ కస్టమ్స్ కానీ వాళ్ళ ప్రాక్టీసెస్ కానీ మనం క్లియర్గా ఫాలో అవ్వకూడదని బైబిల్ చెప్తుంది. లోకానికి దేవుని వెలుగుని చూపించాలి, వేరే వాళ్ళ బిలీఫ్స్ని మనం ఫాలో అవ్వకూడదు. ఈ వీడియో ఓన్లీ క్రిస్టియన్ ఉమెన్కి మాత్రమే, నా ఫెలో హిందూస్కి కాదు. సింపుల్ యాజ్ దట్, అంతే.